కిడ్నీస్లో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకి ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణమేంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స అవుతాయి? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? మన బాడీ లోపల రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ రెండు కిడ్నీస్ అనేది ఉంటుంది. ఈ కిడ్నీస్ అనేది మనం ఫిజికల్గా అర్థం చేసుకోవాలంటే మనం నడుము భాగంలో అప్పర్ బ్యాక్ అంటే వెనక సైడ్ మన బ్యాక్ పోర్షన్లో ఇది ఉంటుంది, కొంచెం అప్పర్ సైడ్ అనేది ఉంటుంది. సో మేజర్గా ఇవి రెండు కిడ్నీస్ అనేది మన బాడీ లోపల మన ఫ్లూయిడ్స్కి అంటే మన బాడీ లోపల ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి 18 years తర్వాత 3 liters to 5 liters బ్లడ్ అనేది ఉంటుంది. ఈ అన్ని ఫ్లూయిడ్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉంటుంది మన బ్లడ్. ఈ బ్లడ్కి ప్యూరిఫై చేయడానికి మన రెండు కిడ్నీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఈ కిడ్నీస్ చేసే ఫంక్షన్ అనేది మన ట్యూబ్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కిడ్నీ లోపల థౌజండ్స్ ఆఫ్ చాలా మైక్రో ట్యూబ్స్ అంటే చిన్న చిన్న ట్యూబ్స్ మన కంటికి కనిపించనివి నంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేది ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేది మన కంప్లీట్ బాడీ లోపల ఉన్న ఏదైతే సర్క్యులేషన్ ఉంది బ్లడ్ అండ్ వాటర్ దానికి ప్యూరిఫై చేసి 100% నార్మల్గా ఏదైతే అవసరం ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నందు అది మాత్రమే మన బాడీలో మన బ్లడ్లో ఫ్లో చేయడానికి రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. అనవసరమైన పదార్థాలు నార్మల్గా కిడ్నీ ద్వారా సపోజ్ మనం అనాలంటే యూరిన్ అనేది స్టోర్ అవుతుంది యూరినరీ బ్లాడర్లో. కాకపోతే యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుంది అది మన కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది నంబర్ ఆఫ్ ట్యూబ్స్ ద్వారా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. 24 hours ఈ ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఫంక్షన్ మన కిడ్నీస్కి ఏంటంటే ఈ నంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఏదైతే దాని లోపల ఉన్నాయి దాని ద్వారా మన బాడీ లోపల ఉన్న ఫ్లూయిడ్స్కి వాటర్ మరి బ్లడ్కి కంప్లీట్గా ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. మన బాడీ లోపల ఎలాంటి అనవసరమైన పదార్థాలు అది యూరిన్ ద్వారా అది మన బాడీలో కిడ్నీస్ అనేది కంప్లీట్గా బయట ఎక్స్పెల్ అంటే రిమూవ్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికైనా కూడా మన బాడీ లోపల ఈ కిడ్నీస్ ఫంక్షన్ అనేది అఫెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతున్నది, మనకు యూరిన్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. సో ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఏదైతే నార్మల్గా కాల్షియం కానీ వేరే యాసిడ్స్ అంటే మనం ఫుడ్లో తీసుకున్నప్పుడు ఏదైతే పులుపు పదార్థాలు ఉంటాయి అది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ నంబర్ ఆఫ్ యాసిడ్స్ అనేది జనరల్గా సెక్రెట్ అనేది అవుతుంది, దాంట్లో బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. ఈ కాల్షియం మరి వేరే కెమికల్స్ అండ్ ఇవి యాసిడ్స్ ఇవన్నీ కూడా మన కిడ్నీ అనేది కంప్లీట్గా ప్యూరిఫై చేస్తుంది. ఏదైతే మన బాడీకి అవసరం లేనిది ఉంటుందో అది మన కిడ్నీస్ ద్వారా కంప్లీట్గా బాడీలోకి రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే ఇదే కాల్షియం కానీ ఈ యాసిడ్స్ కానీ మన కిడ్నీస్ లోపల అది కంప్లీట్గా ప్రాసెస్ అవ్వదు, అలాంటి అప్పుడు మనకు కిడ్నీ స్టోన్స్ అని సమస్య అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ కిడ్నీ స్టోన్స్లో మనం అన్నిటికంటే ఎక్కువగా చూసినప్పుడు కాల్షియం స్టోన్స్ అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. అండ్ 70 to 80% కేసెస్లో ఈ కాల్షియం స్టోన్స్ అనేది చాలా ఎక్కువ టైంలో జనరల్గా మన బాడీలోకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ కిడ్నీ స్టోన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఎప్పుడైతే ఈ యాసిడ్స్ కానీ ఈ కాల్షియం కానీ మన కిడ్నీస్ లోపల క్రిస్టల్ ఫామ్లో ఇది కంప్లీట్గా ఫామ్ అవుతుంది అండ్ ఒక ప్లేస్లో ఇది స్టోర్ అయిపోతుంది. ఈ ప్రాబ్లంకి మనం కిడ్నీ స్టోన్స్ అనేది అంటూ ఉంటాము. అండ్ ఈ కిడ్నీ స్టోన్ అనేది కిడ్నీ లోపల కూడా ఉంటుంది అండ్ కిడ్నీ అనేది యూరినా బ్లాడర్తోని ఒక ట్యూబ్ ద్వారా కనెక్టెడ్ ఉంటుంది, దానికి మనం యురేటర్ అనేది అంటాము. సో యూరిన్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంది ఈ యురేటర్ ద్వారా అది ట్రావెల్ అయ్యి మన యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది.
యూరినరీ బ్లాడర్ అనేది కంప్లీట్గా ఫుల్ అయిపోయిన తర్వాత మనకు జనరల్గా యూరిన్ పాస్ చేయాలి అని ఒక ఫీలింగ్ అనేది వస్తున్నది. ఇది కంప్లీట్గా ప్రాసెస్ జరుగుతుంది. కాల్షియం స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్ అనేది ఆగి వస్తున్నది, పెయిన్ఫుల్గా ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. అండ్ మన కిడ్నీస్ ఎక్కడైతే ఉంటున్నాయి, రైట్ కిడ్నీ అఫెక్టెడ్ ఉంది లేకపోతే లెఫ్ట్ కిడ్నీ అఫెక్టెడ్ ఉంది, దాని ప్రకారంగా రైట్లో ఉంటే రైట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది పెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లోవర్ అబ్డామెన్లో కూడా జనరల్గా పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే అండి, మెయిన్గా అంటే కిడ్నీ స్టోన్స్కి సంబంధించి టైప్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఒక్కొక్కరిలో ఒకలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్? నార్మల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. అన్నిటికంటే ఫస్ట్ సిమ్టమ్ అనేది పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్ అనేది యూరిన్ పాస్ చేసేటప్పుడు ఉంటుంది, లేకపోతే అది స్టోన్ అనేది జనరల్గా మన కిడ్నీ లోపల ఒక దగ్గర ఉన్నప్పుడు కిడ్నీలో ఏ పార్ట్లో ఉంటుంది ఆ పార్ట్లో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కొంతమందికి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మాకు యూరిన్ పాస్ చేయకముందు లేకపోతే నార్మల్గా కూడా కూర్చున్నప్పుడు యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఒక పెయిన్ వస్తుంది, అది రేడియేట్ అవుతుంది, అంటే ట్రావెల్ అవుతుంది ఫ్రంట్ నుంచి బ్యాక్. 90% కేసెస్లో ఇది బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది. బికాస్ కిడ్నీస్ లోపల ఈ స్టోన్ ఉన్నప్పుడు మనకు బ్యాక్లో పెయిన్ వస్తున్నది. అది యూరినరీ బ్లాడర్ లోపల వచ్చిన తర్వాత యూరేటర్ లోపల ఎప్పుడైతే ఉంటుందో అది మన ఫ్రంట్ సైడ్ అబ్డామిన్లో కడుపు కింది భాగంలో మనకు పెయిన్ అనేది వస్తున్నది. దీంతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉంటుంది, కొంతమందికి యూరిన్లో బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కాల్షియం స్టోన్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా కాల్షియం స్టోన్స్ అండ్ యూరిక్ యాసిడ్. కాల్షియం స్టోన్స్ చాలా ఎక్కువగా హార్డ్గా ఉంటుంది అండ్ దానికి బాడీలో బ్రేక్ డౌన్ చేసి ఈవెన్ యూరినరీ బ్లాడర్ వరకు రావడానికి దానికి చాలా ట్రబుల్గా ఉంటుంది. అలాంటి అప్పుడు బ్లడ్ అనేది రిలీజ్ అవుతుంది మన యూరిన్లో. కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు యూరిన్ అనేది కంప్లీట్గా రెడ్ కలర్ వస్తున్నది. ఇది చాలా లాస్ట్ స్టేజెస్లో జరుగుతుంది. ఓన్లీ మీకు యూరిన్లో కొన్ని బ్లడ్వి డ్రాప్స్ అనేది కనపడుతున్నాయి. కొంతమందికి ఆ బ్లడ్ అనేది డ్రై ఫామ్లో కూడా ఉంటుంది. సో వాళ్ళు యూరిన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళకు తీవ్రమైన ఒక పెయిన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ ఈ యూరిన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పార్ట్లో కానీ అంటే యూరిన్ పాస్ చేసే ముందు కానీ లేకపోతే కంప్లీట్గా యూరిన్ పాస్ చేసిన తర్వాత లాస్ట్లో యూరిన్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా దీంట్లో బ్లడ్ అనేది ఎప్పుడైతే పాస్ అవుతుంది డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాలి స్టోన్స్ అనేది కొంచెం సీరియస్గా ఉన్నాయి అండ్ దానికి మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం ఉన్నది. దీంట్లో ఒక మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. కిడ్నీ స్టోన్స్లో మనం చూసే కేసెస్లో ఎక్కువగా హోమియోపతిలో రెకరెంట్ కిడ్నీ స్టోన్స్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది. 90% కేసెస్లో అందరూ స్టార్టింగ్లో కిడ్నీ స్టోన్స్ అనేది చిన్నగా ఉన్నప్పుడు నార్మల్గా వాటర్ ఎక్కువగా తీసుకొని అది ఎక్స్పెల్ చేస్తూ ఉంటారు. కాకపోతే అది కొంచెం పెద్దగా సైజ్ అయినప్పుడు బికాస్ కొంతమందికి సిమ్టమ్స్లో అది ఏ సిమ్టమాటిక్ ఉంటుంది, పెద్ద సైజ్ అయ్యే వరకు అంటే ఒక 6 mm 8 mm నుంచి 10 mm వరకు వచ్చే వరకు అది సైలెంట్ ఉంటుంది. వాళ్ళకు సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి సడన్గా డాక్టర్స్ ఎప్పుడైతే యూఎస్జీ అబ్డామెన్ అంటే స్కానింగ్ అనేది చేయమని చెప్తారో అప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది లోపల మీకు స్టోన్ ఉన్నదని. వాళ్ళకు కొంతమందికి సైలెంట్ ఉన్నప్పుడు సడన్గా పెయిన్ వస్తుంది అండ్ ఇది డయాగ్నోసిస్ అనేది అవుతుంది. అలాంటి కేసెస్లో కూడా జనరల్గా మన హోమియోపతి డెఫినెట్గా యూజ్ అనేది అవుతుంది. కాకపోతే మనం చేసే ఫంక్షన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ జనరల్గా కిడ్నీ స్టోన్స్కి బ్రేక్ డౌన్ చేసి సపోజ్ అది ఒక 6 mm కానీ 8 mm స్టోన్ ఉన్నదంటే అది చిన్న స్టోన్స్లో 1 mm 2 mm 3 mm అట్లా చిన్న స్టోన్స్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ ఈ చిన్న సైజ్ స్టోన్ అనేది ఫస్ట్ అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఐడియా ఉంటుంది ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కూడా నార్మల్గా ఎవరైతే వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారో వాళ్ళకు ఈజీగా జరుగుతూ ఉంటుంది. దీంట్లో కొంతమందికి వాటర్ తాగినా కూడా కిడ్నీ స్టోన్స్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం, ఎవరైతే వాటర్ తక్కువగా తాగుతారో వాళ్ళకి జనరల్గా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది పెడుతుంది ఎంత ఇబ్బంది పెట్టదు. నార్మల్గా ఈ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది మనం వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు డీహైడ్రేషన్ కండిషన్, మన బాడీ లోపల వాటర్ తక్కువ ఉంటే ఈ కండిషన్కి మనం డీహైడ్రేషన్ అనేది అంటూ ఉంటాము. సో కిడ్నీస్ లోపల ఎప్పుడైతే వాటర్ అనేది తక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా ఈ ఏదైతే కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్ ఉందో అది ఈజీగా క్రిస్టలైజ్ అనేది అవుతుంది.
ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే క్రిస్టలైజ్డ్ ఏదైతే ఉంటుందో అది స్టోన్లో కన్వర్ట్ అయిపోతుంది అండ్ మన కిడ్నీలో ఒక దగ్గర అది స్టోర్ అయిపోయి అది పెయిన్ఫుల్గా ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఎల్లో యూరిన్ రావడం, యూరిన్లో బ్లడ్ పడడం అండ్ చాలా సివియర్గా పెయిన్ ఉండడం, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు, అండ్ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు డెఫినెట్గా ఈ కాల్షియం స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తాగడం అనేది ఇంక్రీజ్ చేయాలి. దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ ఉంటుంది, అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఒకటి ఉంటుంది. సపోజ్ మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, మీకు అర్థం అవుతుంది కిడ్నీ స్టోన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు వాటర్ డెఫినెట్గా ఎక్కువ తీసుకోవాలి. కాకపోతే వాటర్ తీసుకోవడం అనేది 24 అవర్స్లా మాత్రమే తీసుకోవాలి. ఎట్ ఎ టైం కొంతమంది హాఫ్ అన్ అవర్లో లేకపోతే 1 అవర్ లోపల నంబర్ ఆఫ్ బాటిల్స్ అనేది తాగుతూ ఉంటారు. దాని ద్వారా జనరల్గా మన కిడ్నీ మీద ఎక్కువగా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ మన కిడ్నీకి అది డ్యామేజ్ అనేది చేస్తుంది. సో డెఫినెట్గా మనం కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా కూడా పేషెంట్కి మీరు వాటర్ ఎక్కువగా తీసుకోండి అన్నప్పుడు వాటర్ ఎలా తీసుకోవాలి అది మీరు ఆల్వేస్ అర్థం చేసుకోవాలి. ఒకటేసారి కంటిన్యూస్గా 1 లీటర్ కానీ 2 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవద్దు. ఒకటేసారి మీరు 1 to 2 గ్లాసెస్ మాత్రమే వాటర్ తీసుకోండి. దట్ టు మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ ఎప్పుడైతే ఇది ప్రాసెస్ చేస్తారో మీకు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది స్లోగా జరుగుతుంది, నార్మల్గా మీకు జరగదు. జరిగినా కూడా మీకు కిడ్నీ స్టోన్స్ అనేది సిమ్టమ్స్ తొందరగా మీరు గమనిస్తారు. అండ్ దాని గురించి మనం ఏదైతే స్టోన్స్ రిమూవ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటుందో అది కూడా చాలా ఈజీగా ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. సెకండ్ కేటగిరీ ఉంటుంది, ఏదైతే వాటర్ తీసుకుంటున్నారో అయినప్పటికీ వాళ్ళకి ఈ స్టోన్స్ అవుతూ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఉంటుంది, మేము వాటర్ నార్మల్గానే తీసుకుంటున్నాము అయినప్పటికీ కూడా మాకు కిడ్నీ స్టోన్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటిది? ఈ ప్రాబ్లంకి మనం అంటాము రికరెంట్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్. అంటే దీనికి మన బాడీకి ఒక అలవాటు పడిపోయింది మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి. దానికి రీజన్స్ ఏముంటాయి? ఇది జెనెటిక్ కావచ్చు, అంటే మీ ఫ్యామిలీలో మోస్ట్లీ అట్లీస్ట్ ఒక 2-3 పర్సన్స్కి వాళ్ళు ఎవరైనా సరే, మీ బ్రదర్ సిస్టర్స్ అయినా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, మీ గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే, మీ ఫ్యామిలీలో ఎవరైతే మీ దగ్గరలో ఉన్న రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అట్లీస్ట్ 1 or 2 లేకపోతే మోర్ దెన్ 2 రిలేటివ్స్కి మీకు కంపల్సరీ ఫ్యామిలీ హిస్టరీలో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఉన్నది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి, ఆల్వేస్ గుర్తుంచుకోవాలి, మీకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీకు పెయిన్ ఉన్నా లేకున్నా మీరు నార్మల్గా మార్నింగ్ ఎంటీ స్టమక్ డైలీ అట్లీస్ట్ 2 గ్లాసెస్ వాటర్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఎవరైతే ఇది తెలిసినా కూడా వాటర్ తక్కువగా తీసుకుంటారో వాళ్ళకు కంపల్సరీ 100% ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దానికి రీజన్ ఏముంటుందంటే వాళ్ళు హై ప్రోటీన్ అండ్ హై కాల్షియం డైట్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ డైట్ తీసుకోవడం మంచిది, కాకపోతే మన బాడీకి ఏదైతే అవసరం ఉన్న ఎక్సర్సైజ్ అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది కూడా బర్న్ అనేది కూడా అవ్వాల్సి ఉంటుంది. మనం ఈ రోజు కాలంలో ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకుండా అనేది జనరల్గా మనం ఉంటున్నాము, బికాజ్ అంత టైం ఉండట్లేదు అందరికీ. సో ఎవరికైతే రికరెంట్ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంది, పేషెంట్స్ చెప్తూ ఉంటారు మాకు 5 years నుంచి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది, 1 yearకి ఒకసారన్నా కంపల్సరీ కిడ్నీ స్టోన్ వస్తుంది, లేకపోతే వాటర్ చేంజ్ అయినప్పుడు వస్తుంది, సిటీ చేంజ్ అయినప్పుడు నార్మల్గా వాటర్ అనేది చేంజ్ అవుతుంది, వాటర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా లొకేషన్ చేంజ్ అయినప్పుడు లేకపోతే ఫుడ్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ సపోజ్ టెన్షన్ ఎక్కువైంది అంటే ఆటోమేటిక్గా వాటర్ తాగడం అనేది తగ్గిపోతుంది, నైట్ నిద్ర లేనప్పుడు ఇలాంటి కొన్ని కండిషన్స్లో ఈ కిడ్నీ స్టోన్ అనేది మళ్ళీ వస్తుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటిది? దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన హోమియోపతిలో డెఫినెట్గా ఉంటుంది. ఎవరికైతే రికరెంట్ మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది వాళ్ళు ఆల్రెడీ ఒక్కసారి కంపల్సరీ సర్జరీ చేసుకొని ఉంటారు, కాకపోతే మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అలాంటి వాళ్ళకు స్పెషల్గా మన హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, స్టోన్స్కి సంబంధించి మెయిన్గా స్టోన్స్ అంటే ఇంత ఉంటే కాంప్లికేటెడ్ అంటారు కదా, అసలు ఎంత ఉండాలి? సో నార్మల్గా 10 mm కంటే ఎక్కువగా స్టోన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనేది ఉంటుంది. బికాజ్ ఈ స్టోన్స్ అనేది సైలెంట్గా ఉంటుంది. దీనికి 2 mm, 3 mm, 4 mm కానీ 5 mm నార్మల్గా 2 mm కంటే ఎక్కువగా స్టోన్ ఉన్నదంటే
ఆటోమేటిక్గా ఎవరికైనా సరే చిన్న చిన్నగా మైల్డ్ సిమ్టమ్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ లేకున్నా కూడా 1 or 2 సిమ్టమ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ సపోజ్ ఆ స్టోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే యాక్టివ్గా ఉన్నది అది 2 mm నుంచి 4 mm అవుతుంది అంటే డెఫినెట్గా దానికి సిమ్టమ్స్ అనేది ఉంటాయి. యూరిన్లో మంట, ఎల్లో యూరిన్ రావడం ఇలాంటివన్నీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే సడన్గా తెలుస్తుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం సైలెంట్ స్టోన్స్ అనేది ఉంటాయి. కొంతమందికి వాళ్ళ జనరల్గా నేచర్, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అనేది ఉంటారు, అంటే తొందరగా వాళ్ళు రియాక్ట్ చేయరు. సో వాళ్ళ మైండ్ ప్రకారంగా బాడీ కూడా దేనికి కూడా తొందరగా రియాక్ట్ చేయదు. పేషెంట్స్ కూడా అంటూ ఉంటారు మా ఫ్యామిలీలో సో పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడతారు, ఏది కూడా రియాక్షన్ ఇవ్వరు. వాళ్ళ మైండ్ సెట్ అనేది సైలెంట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు స్టోన్స్ కూడా సైలెంట్ అనేది ఉంటుంది. సో సపోజ్ మీరు అలాంటి కేటగిరీలో వస్తున్నారంటే డెఫినెట్గా మీకు ఇది 8 mm కానీ 10 mm, కొంతమందికి 14, 15, 16 mm, మోర్ దెన్ 15 mm కేసెస్ కూడా మనం చూసిన కేసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ స్టోన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సడన్గా తెలిసినప్పుడు మీరు ఇమ్మీడియట్గా దీనికి మెడిసిన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే హోమియోపతిలా ఇలాంటి స్టోన్స్కి ట్రీట్మెంట్ ఉందా లేదా, డెఫినెట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం జనరల్గా మదర్ టింక్చర్స్ లిక్విడ్స్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ కండిషన్స్లో హై డోసెస్లో ఇచ్చి ఈ స్టోన్స్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో బ్రేక్ అయిన తర్వాత ఏదైతే పెద్ద స్టోన్ ఉంది అది చిన్న చిన్న స్టోన్స్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఏదైతే అన్నిటికంటే చిన్న స్టోన్ ఉంది అది నెమ్మదిగా మీరు యూరిన్లోకి వెళ్ళి అది పాస్ అనేది అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మన హోమియోపతిలో ఇలాంటి స్టోన్స్ ఉన్నప్పుడు దీనికి పర్మనెంట్ అండ్ కంప్లీట్ రివర్సల్ అనేది పాసిబుల్ ఉంటుంది సర్జరీ లేకుండా. ఇన్ కేస్ సర్జరీ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో నార్మల్గా సర్జరీ అయిన తర్వాత కూడా ఈరోజు మన మెడికల్ టెక్నిక్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో మేజర్ సర్జరీ లేకుండా చిన్న సర్జరీస్ అనేది చిన్న ప్రొసీజర్స్ ద్వారా చిన్న చిన్న స్టోన్స్ అనేది బ్రేక్ చేసి దానికి రిమూవ్ చేసే పద్ధతులు అనేది డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. ప్రశాంత్ వరంగల్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో ప్రశాంత్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఒకటి స్టోన్ ఉంది మేడం రైట్ సైడ్ కిడ్నీలో. సార్ సైజ్ మీకు తెలుసుందా? 4.5 ఉంది మేడం. ఓకే సార్, ఎప్పటి నుంచి తెలిసింది మీకు? సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? సిమ్టమ్స్ 2 years అవుతుంది మేడం. సైజ్ ఏమి ఇంక్రీజ్ కావట్లేదు, డిక్రీజ్ కావట్లేదు, కానీ పెయిన్ వస్తుంది. సమ్మర్ లో ఇప్పుడైతే సమ్మర్ అయిపోయినా కూడా పెయిన్ బాగుంది. ఓకే సార్, పెయిన్ బ్యాక్ లో ఉందా లేకపోతే కంప్లీట్ గా? బ్యాక్ కొంచెం మిడిల్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా ఉంటుంది. ఓకే, యూరిన్ నార్మల్ గా ఉంటుందా లేకపోతే దాంట్లో బ్లడ్ పడడం అట్లాంటిది ఏమైనా జరుగుతుందా సార్? అలా ఏం లేదు మేడం. అట్లా ఏమీ లేదు. ఓకే సార్, మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? బీపీ కానీ డయాబెటీస్ కానీ? ఏం లేదు మేడం. లేదు. ఓకే సార్, మీరు వాటర్ ఎంత తీసుకుంటారు డైలీ? 4-5 లీటర్స్ తీసుకుంటున్నాం మేడం. ఓకే, మీకు 5 years క్రితం మీరు వాటర్ అనేది తక్కువ తీసుకుంటుండేనా సార్? వాటర్ కొంచెం తక్కువ తీసుకుంటే సోడియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి అన్నారు. ఎస్. ఓకే, మళ్ళీ రీసెంట్ టెస్ట్ చేయించుకుంటే కొంచెం ఫ్యాటీ లివర్ కొంచెం గ్రేడ్ 1 లో ఉంది. తర్వాత ఇది 4.5 mm ఉంది మేడం. రైట్. గాల్ బ్లాడర్లో అయితే స్టోన్స్ రాలేదు కదా? లేదు మేడం. లేదు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 2 years క్రితం నుంచి స్టోన్ అనేది ఉన్నది. 4.5 mm కిడ్నీ స్టోన్ ఉంది రైట్ సైడ్. నార్మల్గా సమ్మర్లో ఎప్పుడైతే ఎండాకాలం ఉంటుందో అప్పుడు అనేది మన బాడీలో డీహైడ్రేషన్ కండిషన్లో మనం వెళ్ళిపోతాం. అలాంటి అప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుండే. ఇప్పుడు ప్రెజెంట్గా ఆ స్టోన్ సైజ్ అంతే ఉంది. ఈసారి మాత్రం ఈవెన్ మాన్సూన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే ప్రెజెంట్గా దీనికి ఏం చేయాలి? ఇప్పుడు వరకు ఇది ఇన్యాక్టివ్ కండిషన్లో ఉండే 4.5 mm స్టోన్ ఓన్లీ అప్పుడప్పుడు మాత్రమే సిమ్టమ్స్ ఇస్తుండే. ప్రెజెంట్గా ఇది ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు వాటర్ ఆల్రెడీ ఎక్కువ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. డెఫినెట్గా అది మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీ దగ్గరలో హోమియోపతి ఉంటే ఈ కండిషన్లో మీకు
మెడిసిన్స్ అనేది కంపల్సరీ అవసరం ఉంది. 4.5 mm స్టోన్ అనేది జనరల్గా చిన్న స్టోన్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. దీనికి నంబర్ ఆఫ్ చిన్న చిన్న స్టోన్స్ 0.5 mm 1 mm అనుకుంటూ మనం దీనికి బ్రేక్ డౌన్ చేసుకుంటూ యూరిన్లోకి అన్ని స్టోన్స్ అనేది పాస్ చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఈ స్టోన్స్ రాకుండా డెఫినెట్గా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ప్రెజెంట్గా మెడిసిన్ అనేది హోమియోపతి డెఫినెట్గా యూస్ చేయండి. మీ దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ కానీ హోమియోపతి స్టోర్స్ ఉంటే డెఫినెట్గా మీరు మెడిసిన్స్ యూస్ చేస్తే మీకు ఈ సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైతే రికరెంట్ స్టోన్స్ వచ్చేది ఏదైతే మీ బాడీలో టెండెన్సీ ఫామ్ అయింది అది కూడా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ప్రెజెంట్గా ఉన్నది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కృష్ణవేణి రాజమండ్రి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు కృష్ణవేనండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే. గాల్ బ్లాడర్స్ ఉన్నాయన్నారు, తర్వాత కిడ్నీలో స్టోన్స్ కూడా ఉన్నాయన్నారండి. మధ్యన ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉందండి. ఓకే. ఈ మీకు తెలిసింది ఎంత కాలం నుంచి మీకు తెలుసు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇంకా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని? 3 సంవత్సరాల నుంచి తెలుసండి. మెడిసిన్స్ వాడుతున్నారా కంటిన్యూస్గా? హోమియోపతిలో వాడుతున్నానండి. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ హోమియోకేర్ షిఫ్ట్ అయ్యానండి. ఓకే. ఇప్పుడు 2 నెలల నుంచి బాగా ఇబ్బందిగా ఉందండి, అరుగుదల అవుతం లేదండి. ఓకే, ఫైన్. మీకు కిడ్నీ స్టోన్స్ మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ ది సైజ్ ఏమైనా తెలుసా? కిడ్నీ స్టోన్స్ 9 mm అన్నారండి. ఓకే. గాల్ బ్లాడర్ తెలియదండి. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. మీరు మీ హైట్ అండ్ ఏజ్ కంటే వెయిట్ కొంచెం ఎక్కువగా ఉన్నారా, నార్మల్గా ఉన్నారా? నార్మల్ గానే ఉంటానండి. నా ఏజ్ 43 సంవత్సరాలు అండి. ఓకే అండి, ఫైన్. వాటర్ సరిగా తీసుకుంటున్నారా? ఈ మధ్య ముందైతే తక్కువ తీసుకుందాన్ని, ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నానండి. ఓకే, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ అడిగింది 3 years నుంచి గాల్ బ్లాడర్ స్టోన్ మరి కిడ్నీ స్టోన్స్ 2 ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ వచ్చేసి 9 mm అనేది ఉన్నది. 2 months నుంచి హోమియోకే ఇంటర్నేషనల్ మెడిసిన్స్ వాడుతున్నారు. అంతకుముందు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడారు. దీంట్లో మేజర్గా మీకు ప్రెజెంట్గా రిలీఫ్ అనేది 2 months మాత్రమే అయింది. సో అట్లీస్ట్ ఇంకొక 2 months మీరు వెయిట్ చేయండి. దీంతో పాటు నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, కొంచెం డయట్ అనేది మీరు చేంజ్ చేయండి. మీ డయట్లో జనరల్గా నార్మల్గా కాల్షియం అనేది దేంట్లో ఉంటుంది? గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మన ప్రోటీన్, పప్పు కానీ నాన్ వెజ్ కానీ అది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం ఉన్నే మన ఫుడ్స్ అండ్ ప్రోటీన్ ఇది 2 మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే ప్రెజెంట్గా కొంచెం తగ్గించుకోండి. అండ్ ఎక్సర్సైజ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ నార్మల్గా వాకింగ్ కానీ యోగా అనేది స్టార్ట్ చేయండి. నెమ్మదిగా మెడిసిన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మీది సపోజ్ మీ నిద్ర అనేది సరిగ్గా లేదు అంటే ఒక ప్రాపర్ స్లీప్ సైకిల్ అనేది ఉంచుకోండి. అంటే మీరు ఒక టైం ఫిక్స్ చేసుకోండి, 11 నుంచి 6 మీరు పండుకుంటా అంటే మీరు అదే టైంకి పండుకోండి. ఎక్కువ లేట్ వద్దు, ఎక్కువ తొందరగా కూడా వద్దు. ఇవన్నీ చిన్న డిఫరెన్సెస్ ఉన్న తర్వాత మెడిసిన్ కూడా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏమైనా స్ట్రెస్ ఉన్నది, మెంటల్ స్ట్రెస్ ఉన్నదంటే అది తగ్గించుకోండి. అండ్ 3 monthsకి ఒకసారి ఈ USG అబ్డామిన్ ఏదైతే స్కానింగ్ ఉంటుందో అది మీరు తప్పకుండా చేయించుకోండి. నెమ్మదిగా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే మీకు ఎప్పుడైతే పెయిన్ సివియర్గా ఉంటుంది మీరు వెంటనే స్కానింగ్ ఫస్ట్ చేయించుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగరాజు ఏలూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం. మేడం మా లెఫ్ట్ కిడ్నీలో 6 mm 4 mm అని 2 క్యాన్సిల్ ఉన్నాయి మేడం. రైట్, ఎప్పటి నుంచి ఉంది సార్? మాకు ఒక 2 months బయటపడింది మేడం. ఓకే. అయితే వీటికి రిపీటెడ్ గా వస్తున్నాయి మేడం. నేను సిటీ మారుతా ఉంటాను మేడం 3 years ఒకసారి. రైట్. రిపీటెడ్ గా ఎక్కువ వస్తున్నాయి. వీటికి ఏదైనా మార్గం సజెస్ట్ చేయగలరా అని? ఓకే సార్, రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు రెకరెంట్ కిడ్నీ స్టోన్ది ఒక టెండెన్సీ అంటే మన బాడీకి అలవాటు అనేది అవుతుంది. సో ఎప్పుడైతే మనకు వాటర్ మారుతుంది, సిటీ లొకేషన్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టోన్స్ అనేది యాక్టివ్ అయిపోతాయి. వెళ్ళిపోయిన స్టోన్స్ కూడా మళ్ళీ అగైన్ కాల్షియం అండ్ యూరిక్ యాసిడ్ అండ్ ఏదైతే వేరే యాసిడ్స్ ఉంటాయి, వేరే కెమికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్రిస్టలైజ్ అనేది అవుతుంటుంది. కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ.